లేదు అది ఇదివరకు ఏమయ్యేదంటారంటే ఓ డివిఎస్ రాజు గారు, దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు ఇట్లా ఉండేవారు. వీళ్ళందరూ ఏదైనా వచ్చిందంటే వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి సెటిల్ చేసేవారు. ముఖ్యంగా డివిఎస్ రాజు గారు ఆ రోజుల్లో బాగా చేసేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన నేషనల్ ఫిల్మ్ అన్నింటి మీద కూడా ఆయన ఎన్ఎఫ్డిసి అని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశారు. అందుకని ఆయనకి అందరితో కూడా ఈ ట్రేడ్ అసోసియేషన్స్ అన్నింటికి కూడా బాగా ఇచ్చేసేవారు. అది ఏమొచ్చినా కూడా ముఖ్యంగా మాకు తెలిసిన తర్వాత దాసర్ గారు ఏదొచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఫెడరేషన్ వాళ్ళందరూ పిలిచేవారు. ఇది ఇలా చేయండి మరే అది తడకూడదు, ఇది తీసుకోండి అని వాళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళకి కూడా మరి పెద్ద అట్లాగే వాళ్ళు కూడా బతకాలి కదా, మనం ఇంకెంత ఖర్చు పెడతా అంటే వాళ్ళు కష్టం కదా అది అని చెప్పి ఇద్దరిని కన్విన్స్ చేసేవారు. ఇవాళ రోజున అట్లా కన్విన్స్ చేసి అది చేయడానికి ఎవరు లేరు, పెద్దవాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అంత కమాండ్ ఉండగల ఎవరు లేరు. అక్కడికి చిరంజీవి గారు నేను ఒకసారి అన్నాను ఒక మీటింగ్లో, ఏమంటే వాళ్ళు లేరు మనకి పెద్దవాళ్ళు, ఇప్పుడు ఉన్నాళ్ళల్లో మీరు సీనియర్ యాక్టరు అనేక సినిమాల్లో చేస్తున్నారు, పొలిటికల్గా కూడా మీరు ఎదిగారు, మినిస్టర్గా కూడా చేశారు, సెంట్రల్ మినిస్టర్ కూడా, మీకు అన్ని కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు సినిమా పెద్దగా ఉంటే బాగుంటుందని అంటే మొత్తం మీద యాక్సెప్ట్ చేశారు. అప్పుడు చేసిన తర్వాత కొద్ది రోజులు అలాగే చేశారు. కానీ ఎక్కడో ఏదో సందర్భంలో కొంచెం డిస్ప్లీజ్ అయ్యాడు. ఎవరో ఏదో కామెంట్ చేసిందని బట్టి ఏదో మొత్తానికి ఏం జరిగిందనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడు కూడా ఆయన అట్లాగా అదే మోటుతో ఉన్నారు. మొన్న ఏదో కొంతమంది వెళ్ళి కలిస్తే అప్పటికి వాళ్ళ దగ్గర కూడా సమస్య పరిష్కారం కాకపోతే నేను వచ్చి మాట్లాడతా అన్నట్టుగా ఏదో బయటకు వచ్చింది. దాని తర్వాత ఇబ్బంది పడ్డారు. అదే తర్వాత ఏమన్నారంటే నేను సినిమా పెద్దగా ఉండదలుచుకోలేదు, సినిమా బిడ్డగా మాత్రం ఉంటాను, సినిమాకి ఏ కష్టం వచ్చినా బిడ్డగా తల్లిని కాపాడుకునే ఇదే అవసరం ఉంది కాబట్టి నేను అంతవరకు చేస్తానని చెప్పి అంతకు మించి నేను కమాండ్ నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి అట్లాంటివి నేను చేయను. కానీ సమస్య వచ్చింది. మొన్న కూడా ఆయన ప్రొడ్యూసర్తో మాట్లాడారు, అటు వాళ్ళతో కూడా కొంత మాట్లాడారు. దాన్ని ఏదో విధంగా, ఎందుకంటే ట్రేడ్ ఉన్న తర్వాత ఫిలిం ఛాంబర్ ఉంది, ఇదంతా డ్యూటీ ఆఫ్ ఫిలిం ఛాంబర్. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మెయిన్ ఆఫీస్ ఏది అంటే ఫిలిం ఛాంబర్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉండొచ్చు, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండొచ్చు, లేకపోతే ఈ 14 క్యాప్స్ ఉన్నటువంటి వీటన్నిటికి మీద కమాండ్ ఛాంబర్. ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఛాంబర్ వాళ్ళని అందరూ కూడా బలిపించి మాట్లాడి ఇది చేయాలి. అది కూడా వాళ్ళ వల్ల కూడా కావట్లేదు, సెటిల్ అయిపోద్ది. ఇట్లన్నీ ఇంతకంటే పెద్ద నెల రోజులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ ఎవరుకుంటారంటే మీరు ఎందుకు హీరోలకి అంత కోట్లు ఇస్తున్నారు, మా దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు ఇట్లా ఇది చేస్తారు, మేము కూడా బతకాలి కదా, బాగానే బతకాలి కదా, మా పిల్లల్ని చదివించుకోవాలి కదా అన్నట్టుగా అంటున్నారు.